వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎగ్ కర్రీ అండ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ చిన్న కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న కట్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు కడాయి వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. సో నా కడాయి వేడయ్యాక కొన్ని జీలకర్ర, కొంచెం జీలకర్ర పట్టంటే ఇట్స్ కామన్, భయపడదు. నెక్స్ట్ కొన్ని ఆవాలు వేసేసుకున్నాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాల్చే ఏం కాదు, ఇట్స్ జస్ట్ కుకింగ్, పార్ట్ ఆఫ్ కుకింగ్. అప్పుడు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇట్లా మనం ఇలా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇంత వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయినాక మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మీ దగ్గర కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవచ్చు. ఇలా మంచి కలుపుకున్నాక కొద్దిసేపు 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇలాగ 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అది ఉడికిపోతుంది. మంచిగా కలుపుకుంటే మన ఎగ్ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.